ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. ఈ దినం మనం అబ్రహాం గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, అబ్రహాం గారు మొదట చేసిన పని దేవుణ్ణి ఆహ్వానించడం, దేవుని యొక్క ప్రెజెన్స్ని పొందుకున్నారు. ఆ తర్వాత దేవుని నమ్మారు. కనుక వారి జీవితంలో అసాధ్యమైనది దేవునికి అసాధ్యమా అని దేవుడి దినమందు ప్రశ్నిస్తూ ఉన్నారు. మనము ఏ ఇబ్బందుల నుండి, ఏ ఇరుకుల నుండి, ఏ శ్రమల నుండి, ఏ కష్టాల నుండి, అప్పుల బాధల నుండి, ఆరోగ్య సమస్యల నుండి మనం వెళ్తూ ఉన్నామేమో, మనము దేవుణ్ణి ఆహ్వానిస్తే, దేవుని ప్రెజెన్స్ మనతో ఉంటే, ఆయన మీద నమ్మకం ఉంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కనుక ఈ దినం దేవుడు ఇస్తున్న వాగ్దానంను బట్టి దేవుడు సమస్తాన్ని కూడా సాధ్యపరిచి ఆయన నామానికి మహిమకరముగా ప్రతి ఒక్క సమస్యను తీర్చబోతా ఉన్నాడు, ప్రతిదీ మార్చబోతా ఉన్నాడు. అటువంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును ప్రభా, నాయనా, మేము నిన్ను ఆహ్వానించే కృపను అనుగ్రహించండి ప్రభా. నిన్ను గుర్తించే భాగ్యంను మాకు దయచేయండి తండ్రి. మిమ్మల్ని ఆహ్వానించడం ద్వారా ప్రభా మేము అనేక గొప్ప కార్యములను మా యొక్క జీవితంలో రుచి చూచేవారముగా, మాకు అసాధ్యమైన ప్రతిదీ కూడా ప్రభా మీ ద్వారా సాధ్యపరుచుకునే కృపను అనుగ్రహించండి. సాయం చేసి నడిపించమని ప్రార్థన నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు ఇది వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని వారి యొక్క కష్టాల నుండి దేవుడు తొలగించునుగాక. ఆమెన్.